ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం మొదటి అధ్యాయం అష్టమ పరిచ్ఛేదం. శృతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావ చలా బుద్ధిస్తదా యోగం మవాప్యసి. సమాధి స్థితిలో సమావేశం ముగిసింది. భక్తులు ఆలయ తోటలో అటూ ఇటూ పచార్లు చేయసాగారు. అప్పుడు సాయంత్రం దాదాపు 5 గంటలైంది. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల గదికి ఉత్తరం వైపునున్న చిన్న వసారాలో ఒక అద్భుతం జరుగుతోంది. నిశ్చలంగా నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులను కొద్దిమంది భక్తులు పరివేష్టించి ఉన్నారు. నరేంద్రుడు పాడుతున్నాడు. మా కూడా వచ్చి పాటను వినసాగాడు. పాట వినగానే దానిలో లీనమైపోయాడు. ఇంత సుమధురంగా శ్రీరామకృష్ణులు తప్ప మరెవరూ పాడగా మా విని ఉండలేదు. అప్పుడు హఠాత్తుగా శ్రీరామకృష్ణుల వైపుకు చూడగానే మా నిశ్చేష్టుడయ్యాడు. శ్రీరామకృష్ణులు కనురెప్పలు కూడా వాల్చకుండా నిశ్చలంగా నిలబడి ఉన్నారు. శ్వాస కూడా పీలుస్తున్నట్లుగా కనపడటం లేదు. శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులైనట్లు ఒక భక్తుడు మాతో చెప్పాడు. మా అలాంటిది ఎన్నడూ చూడలేదు, విననూ లేదు. ఆశ్చర్యంతో మూగబోయి ఇలా ఆలోచించాడు. భగవంతుణ్ణి స్మరిస్తూ మనిషి ఇలా బాహ్యస్మృతినే కోల్పోవటం సాధ్యమా? ఇలాంటి స్థితి వచ్చిందంటే ఆయన భక్తి విశ్వాసాలు ఎంత ప్రగాఢమైనవో కదా. నరేంద్రుడు పాడుతున్నాడు. పాటలోని ఈ చివరి పాదం నరేంద్రుడు పాడేసరికి శ్రీరామకృష్ణుల శరీరం కంపించింది. శరీరం రోమాంచితమైంది. ఆనందాశ్రువులు ధారగా ఆయన చెంపల మీదుగా ప్రవహించసాగాయి. మధ్య మధ్యలో దేన్నో చూస్తూ చిరునవ్వుతో ఆయన పెదవులు వీడిపడుతున్నాయి. శతశాస్త్ర చంద్రుల శోభను సిగ్గిల్లజేసే నిరూపమానమైన చిద్రూప దర్శనం చూస్తున్నారా ఏమిటి? భగవంతుడి చిన్మయ రూప దర్శనం ఇదేనా? ఆయన ఎంతటి కఠోర తపస్సాధనలు చేసి ఉండాలో ఇటువంటి దర్శనాలు కలగటానికి, ఎంతటి భక్తి విశ్వాసాలు ఉండి ఉండాలో. పాట కొనసాగుతోంది. మళ్ళీ అదే భువనమోహనమైన చిరునవ్వు. ఇంతకు ముందులాగే శరీరం నిశ్చలం, నేత్రాలు అర్ధనిమీలితాలు. ఏదో అపురూప వస్తువును అంతరంగాన దర్శిస్తున్నట్లు తోస్తోంది. ఆ అపురూప దర్శనం కలిగించిన పరమానందంలో తేలిపోతున్న స్థితి. పాట ముగింపుకు వస్తోంది. నరేంద్రుడు చివరి చరణాలను పాడాడు. తాను చూసిన శ్రీరామకృష్ణుల సమాధి మగ్నత, దివ్యా దివ్యానందానుభవ దృశ్యాలు మా మనస్సులో చెరిగిపోని ముద్రను వేశాయి. ఎంతో చలించిపోయి అతడు ఇంటికి బయలుదేరాడు. తన హృదయాన్ని మైమరిపించిన ఆ సుమధుర గీతం చరణాలు అతడి హృదయంలో ప్రతిధ్వనించాయి. నవమ నవమ పరిచ్ఛేదం. చతుర్థ దర్శనం. నరేంద్రుడు భవనాద్ ప్రభృతులతో ఆనందంగా, నేడు కూడా మాకు సెలవు. మధ్యాహ్నం 3 గంటలకు దక్షిణేశ్వరానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, భవనాథ్, మరికొద్ది మంది భక్తులు నేల మీద పరచబడిన చాప మీద కూర్చుని ఉన్నారు. వారంతా 19 లేక 20 ఏళ్ల యువకులు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని నవ్వుతూ వారితో ఆనందంగా మాట్లాడుతున్నారు. మా గదిలో ప్రవేశిస్తుండగా శ్రీరామకృష్ణులు పెద్దగా నవ్వి, అతడు మళ్ళీ వచ్చాడు చూడండి అన్నారు ఆ యువకులతో. ఆ నవ్వుతో అందరూ శృతి కలిపారు. మా శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నాడు. ఇదివరలో ఆంగ్ల విద్యాభ్యాసం చేసిన వారిలా చేతులు జోడించి నమస్కరించేవాడు. కానీ ఈ రోజు సనాతన హైందవ పద్ధతిలో సాష్టాంగ నమస్కారం చేయటం నేర్చాడు. మా కూర్చున్న తర్వాత శ్రీరామకృష్ణులు తమ నవ్వుకు కారణం నరేంద్రాదులకు వివరించసాగారు. ఆయన ఇలా అన్నారు. ఒక వ్యక్తి ఒక నెమలికి సాయంత్రం 4 గంటలకు నల్లమందు గుళికను తినిపించాడు. మరునాడు ఖచ్చితంగా 4 గంటలకు ఆ నెమలి అక్కడ హాజరైంది. ఆ నెమలి నల్లమందు నిషాకు బానిస అయిపోయింది. అందుచేతనే మర్నాడు కూడా నల్లమందు తినడానికి సరియైన సమయానికే వచ్చేసింది. అందరూ నవ్వారు. ఇది చక్కని దృష్టాంతమని మా భావించాడు. ఇంట్లోనూ ఒక్క క్షణం కూడా ఈయన భావన లేకుండా ఉండలేకపోతున్నాడు. అతడి మనస్సు సదా దక్షిణేశ్వరం మీదనే. అక్కడకు మళ్లీ వెళ్లే వరకు అతడు నిమిషాలు లెక్కిస్తున్నాడు. తనను ఎవరో ఇక్కడకు లాక్కొస్తున్నట్లుగా అతడికి తోచుతోంది. మరో చోటుకు పోవాలనుకున్నా మనస్కరించటం లేదు. ఇక్కడకు వచ్చే తీరాలని భావిస్తున్నాడు. ఈలోపు శ్రీరామకృష్ణులు ఆ యువకులతో వారు తమకు సమవయస్కుల్లాగా తమాషాల్లో మునిగిపోయారు.
పకపక నవ్వులతో ఆనంద తరంగాలు చెలరేగుతున్నాయి. ఆనందపు సంత తెరిచినట్లు అనిపించింది. మా నిశ్చేష్రై ఆ అద్భుతమైన వ్యక్తిని చూస్తూ ఇలా భావించసాగాడు. ఈయన్నేగా నిన్న ఈయన్నేనా నిన్నటి రోజు సమాధి స్థితిలో కనీవినీ ఎరుగని దివ్యప్రేమలో మునిగిపోవటంలో చూసింది. ఆ వ్యక్తేనా నేడు ఒక సామాన్య మానవుడిలా వ్యవహరిస్తోంది. మొదటి రోజు నాకు ఉపదేశిస్తున్న సమయంలో నన్ను మందలించింది ఈయనేనా? నువ్వు జ్ఞానివా అని నన్ను అడిగింది ఈయనేనా? సాకారం నిరాకారం రెండూ సత్యాలే అని పలికింది ఈయనేనా? భగవంతుడే సత్యం, తక్కినదంతా అనిత్యమని నాకు తెలిపింది ఈయనేనా? ధనికుని ఇంట్లో దాసీదానిలా ఈ ప్రపంచంలో సంగ్రహితులై ఉండమని సలహా ఇచ్చింది ఈయనేనా? శ్రీరామకృష్ణులు ఆ యువభక్తులతో తమాషాల్లో మునిగి ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడు కడకంటితో మాను చూస్తున్నారు. మా ఆశ్చర్యంలో మౌనంగా ఉండటం గమనించారు. అప్పుడు శ్రీరామకృష్ణులు రామ్లాల్తో ఇలా అన్నారు. చూడు, ఇతడు వయస్సులో కాస్త పెద్దవాడు కాబట్టే కాస్త గంభీరంగా ఉన్నాడు. వీళ్ళంతా వీళ్ళు అంతగా తమాషా చేస్తూ ఆనందిస్తున్నా తాను నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు మా వయస్సు సుమారు 27. సంభాషణ హనుమంతుడి మీదకి మళ్ళింది. హనుమంతుడి చిత్రపటం గోడకు వేలాడుతోంది. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. హనుమంతుడి మనోస్థితి ఎలాంటిదో కాస్త ఊహించండి. ధనం, గౌరవం, దేహసుఖం దేన్నీ లక్ష్య పెట్టలేదు. కేవలం రాముణ్ణి ఒక్కణ్ణే కోరాడు. స్ఫటిక స్తంభంలో గుప్తంగా దాచబడ్డ బ్రహ్మాస్త్రాన్ని తీసుకుని పరిగెత్తిపోతుంటే మండోదరి నానా రకాల పండ్లతో అతన్ని మభ్యపెట్టాలని చూసింది. పండ్ల మీద ఆశతో అతడు వెనక్కు వచ్చి అస్త్రాన్ని జారవిడుస్తాడని ఆమె ఆశించింది. కాని హనుమంతుడు జిత్తులకు లొంగేవాడు కాడు. ఆమె చూపిన ప్రలోభానికి జవాబుగా అతడు ఇలా పాడాడు. శ్రీరామకృష్ణులు ఆ పాట పాడుతూ సమాధి నిమగ్నులు అయ్యారు. మళ్ళీ అదే నిశ్చల దేహం, అర్ధనిమీలిత నేత్రాలు. ఆయన ఛాయాచిత్రంలో మనం చూస్తున్న రీతిలో. ఒక్క నిమిషం ముందు వరకు భక్తులు ఆయనతో వినోదిస్తూ గడిపారు. ఇప్పుడు అందరూ తదేక దృష్టితో ఆయన వైపే చూస్తున్నారు. మా రెండవసారి శ్రీరామకృష్ణుల సమాధి నిమగ్నులవటం చూశాడు. చాలాసేపయ్యాక శ్రీరామకృష్ణులలో కొంత మార్పు కలుగసాగింది. దేహంలో స్పందన మొదలైంది. ఆయన వదనం చిరునవ్వుతో వెలిగిపోతోంది. నోరు పవిత్ర రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు స్రవించసాగాయి. ఈ మహానుభావుడైనా కొన్ని నిమిషాల క్రితం కేవలం 5 ఏళ్ల బాలుడిలా ప్రవర్తించింది అనుకుంటూ మా ఆశ్చర్యపోయాడు. శ్రీరామకృష్ణులు సాధారణ స్థితిలోకి వచ్చారు. నరేంద్రుణ్ణి మాను ఉద్దేశించి మీరిద్దరూ ఆంగ్లంలో తర్కించండి, నేను వింటాను అన్నారు. వారు ఇద్దరూ నవ్వి తమ మాతృభాష అయిన బెంగాలీలోనే సంభాషించుకోసాగారు. శ్రీరామకృష్ణుల ఎదుట మా తర్కించలేకపోయాడు. తర్కం చేసే ఉద్దేశం ఆయన కృపతో ఒక రకంగా అతడి నుంచి తొలగిపోయింది. ఆ తర్వాత ఎలా తర్కించగలడు? ఆయన పట్టుపట్టిన వారిద్దరూ ఆంగ్లంలో సంభాషించుకోలేదు. దశమ పరిచ్ఛేదం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య తుమన్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తాః సనాతనస్త్యం పురుషోత్తమతే మే. ఆంతరంగికులతో నేను ఎవరిని? సాయంత్రం 5 గంటలకు నరేంద్రుడు మా తప్ప తక్కిన భక్తులందరూ శ్రీరామకృష్ణుల వద్ద సెలవు తీసుకున్నారు. నరేంద్రుడు హంస హంసపుకూరు పుష్కరిణి వద్దకు ముఖ ప్రక్షాళన నిమిత్తం వెళ్ళాడు. మా ఆలయం తోటలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. కొంతసేపయ్యాక హంసకు హంసపుకూరు వైపుకు వెళ్ళసాగాడు. అక్కడ పుష్కరిణి దక్షిణం వైపు మెట్ల మీద శ్రీరామకృష్ణులు నిలబడి ఉండటం చూశాడు. నరేంద్రుడు ముఖం కడుక్కుంటున్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ఇలా అన్నారు. చూడు, నువ్వు ఇక్కడికి తరచూ వస్తూ పోతూ ఉండు. కొత్తవాడివి కదా, మొదటి పరిచయానంతరం కొత్తవాళ్లు పదే పదే వస్తారు, కొత్త పెళ్లి కొడుకులాగా. నరేంద్రుడు మా నవ్వారు. వస్తావు కదా, ఏం? నరేంద్రుడు బ్రహ్మ సమాజ సభ్యుడు. తన వాగ్దానాల విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. అందుకే నవ్వుతూ అలాగేనండి, రావటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ముగ్గురు కుటీ వైపుగా నడుస్తూ శ్రీరామకృష్ణుల గదికేసి వస్తున్నారు. కుటీ సమీపంలోకి రాగానే శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పసాగారు.
ఇలా చూడు, రైతులు నాగల్ని కట్టేందుకు కావలసిన ఎద్దులను కొనుగోలు చెయ్యటానికి సంతకు వెళ్తారు. ఎద్దు లక్షణాలు వారికి బాగా తెలుసు. తోక కింద చెయ్యి పెట్టి చూస్తారు. కొన్ని ఎద్దులు తోకను పట్టుకోగానే సాత్వికంగా నేల మీద పరుంటాయి. అలాంటి వాటిని వారు కొనుగోలు చెయ్యరు. తోకను తాకగానే ఎగిరి గంతులు వేసే ఎద్దునే వారు కొనుగోలు చేస్తారు. నరేంద్రుడు ఈ కోవకు చెందినవాడు. పరిపూర్ణంగా అంతఃతేజస్సు ఉన్నవాడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వి తిరిగి కొనసాగించారు. కొందరు చురుకుదనం లేకుండా నిస్తేజంగా ఉంటారు. వాళ్ళు పాలల్లో నానవేసిన అటుకుల్లా మెత్తగా ఉంటారు. లోపల బలం ఉండదు. మాతో నరేంద్రుడితో మాట్లాడు మాతో నరేంద్రుడితో మాట్లాడు. తర్వాత అతన్ని గురించి నీ అభిప్రాయాన్ని నాతో చెప్పు అన్నారు. సంధ్యా సమయం అయింది. శ్రీరామకృష్ణులు భగవద్ధ్యానంలో ఉన్నారు. దేవాలయాల్లో హారతి ముగిసింది. కాసేపయ్యాక మా నరేంద్రుణ్ణి నది పడమటి వైపు గట్టు మీద కలుసుకున్నాడు. ఇద్దరు సంభాషించసాగారు. తను కళాశాలలో చదువుతున్నానని, సాధారణ సమాజ సభ్యుణ్ణి అని నరేంద్రుడు మాకు చెప్పాడు. రాత్రైంది. మా ఇక సెలవు తీసుకోవాలి అనుకున్నాడు. వెళ్ళటానికి మనసొప్పటం లేదు. నరేంద్రుణ్ణి విడిచిపెట్టి శ్రీరామకృష్ణులను వెతకసాగాడు. శ్రీరామకృష్ణుల గానం పట్ల మంత్రముగ్ధుడు అయ్యాడు. మళ్ళీ ఇంకా వినాలని ఆశించాడు. వెతుకుతూ చివరికి ఒంటరిగా పచార్లు చేస్తున్న శ్రీరామకృష్ణులను కాళికాలయం ఎదుట ఉన్న నాట్య మండపం వద్ద చూశాడు. గర్భగుడిలో దేవికి ఇరువైపులా దీపాలు వెలుగుతున్నాయి. విశాల మండపంలో మిణుకుమిణుకుమంటూ ఒక చిరుదీపం వెలుగుతోంది. చీకటి వెలుతురు కలిస్తే ఎలా ఉంటుందో అలాగే మండపంలో మసకగా కనబడుతోంది. మా శ్రీరామకృష్ణుల పాటలు విని మైమరిచిపోయాడు. మంత్రముగ్ధమైన పాములా అయిపోయాడు. సంకోచిస్తూ నేడు ఇంకా పాటలుంటాయా అని శ్రీరామకృష్ణులను అడిగాడు. ఆయన ఒక్క క్షణం ఆగి ఈ రోజుకి ఇక పాటలు లేవు అన్నారు. తర్వాత ఏదో జ్ఞాపకానికి వచ్చినట్లుగా ఆయన ఇలా అన్నారు. నువ్వో పని చెయ్యి. త్వరలోనే నేను కలకత్తాలోని బలరాం బోసు ఇంటికి వెళ్తాను. అక్కడికి రా. నా పాటలు విందువుగాని. మా అలాగేనండి. శ్రీరామకృష్ణులు బలరాం బోస్ను నువ్వు ఎరుగుదువా? మా లేదండి, తెలియదు. శ్రీరామకృష్ణులు బోసుపారాలో వారి ఇల్లు ఉంది. మా మంచిది, నేను వెతుక్కుంటూ వస్తాను. శ్రీరామకృష్ణులు మాతో మండపంలో అటూ ఇటూ నడుస్తూ అది సరేగాని నిన్ను ఒక మాట అడుగుతాను. నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తోంది? మా మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ అడిగారు. నిన్నే, నన్ను గురించి నీకు ఏమనిపిస్తుంది? నాకు ఎన్ని అణాల జ్ఞానం ఉంది అంటావు? మా అణ విషయాలన్నీ నాకు తెలియవు కానీ ఇంతటి జ్ఞానం, ప్రేమ, భక్తి, విశ్వాస వైరాగ్యాలు, విస్తృత భావాలు నేను ఎక్కడా ఎన్నడూ చూడలేదు. ఇది విని శ్రీరామకృష్ణులు నవ్వారు. తర్వాత మా సాష్టాంగ ప్రణామం చేసి సెలవు తీసుకున్నాడు. సింహద్వారం వరకు వచ్చాక ఏదో జ్ఞాపకానికి వచ్చి వెనక్కు తిరిగాడు. మండపం వద్ద శ్రీరామకృష్ణులు ఉన్న చోటుకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఆ చిరుదీపపు వెలుగులో పూర్వం మాదిరే పచార్లు చేస్తున్నారు. ఒంటరిగా నడుస్తూ ఉన్నారు. ఎవరు పక్కన లేరు. మృగరాజైన సింహం అరణ్య మధ్యంలో ఒంటరిగా నడుస్తూ ఉన్నట్లు ఉంది. సింహం ఒంటరితనాన్నే కోరుకుంటుంది. ఏకాంతంలో పచార్లు చేస్తుంది. శ్రీరామకృష్ణులు అంతర్లీనులై పచార్లు చేస్తున్నారు. ఆశ్చర్యంతో మూగబోయి మా ఆ మహాత్ముణ్ణి పరికిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో తిరిగి వచ్చావేం? మా మీరు కలకత్తాలో రమ్మన్న ఆ ఇల్లు గొప్పవారి ఇల్లు కాబోలు. నన్ను లోపలికి రానిస్తారో లేదో, అందువల్ల అక్కడకు రావటానికి సంశయంగా ఉంది. ఇక్కడికే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. శ్రీరామకృష్ణులు అదేం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నా పేరు చెప్పు. ఎవరో ఒకరు నా వద్దకు తీసుకువస్తారు. సరేనంటూ మా మళ్ళీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు. ఇది మొదటి అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.